ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. విజయవాడలో ఒక తక్కువ బడ్జెట్లో మీరు ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. పోరంకి ఒక చక్కని గేటెడ్ కమ్యూనిటీలో మనకి సేల్కి వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ. టోటల్గా 134 స్క్వేర్ యార్డ్స్లో ఇది సూపర్ డూప్లెక్స్ హౌస్ నిర్మించారండి. ఇందులో వచ్చేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోరు, కిచెను, డైనింగ్ హాలు, ఒక బెడ్రూమ్ విత్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్, ఒక హాలు, సిట్అవుట్ ఇచ్చారనమాట. సో డెఫినెట్గా ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో, అలాగే మనకి 100% లోన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మనకి ఇలాంటి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కావాలంటేనే మోర్ దెన్ 1 crore ఉంటుందండి. సో అలాంటి చోట మనకి 1.4 crore అంటే 1,40,00,000కే మనకి ఒక డూప్లెక్స్ హౌస్ వస్తుంది. సో మనం ఏ గేటెడ్ కమ్యూనిటీలో చూసుకున్నా డూప్లెక్స్ హౌస్ అంటే ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 2 crores ఉంటున్నాయి. బట్ ఇక్కడ మనకి 1,40,00,000కే విత్ ఫుల్లీ ఫర్నిష్డ్. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఇచ్చే హౌసెస్కి మనకి ఎక్కడా కూడా ఇంటీరియర్స్ చేసేవారు. బట్ ఇందులో ఫుల్గా ఇంటీరియర్స్ చేసి మనకు ఒక డూప్లెక్స్ హౌస్ సేల్ చేస్తున్నారు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి చక్కని గేటెడ్ కమ్యూనిటీ. మొత్తం అన్నీ కూడా అటు ఇటు చెట్లు, రోడ్స్, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇటువంటి ఒక అద్భుతమైన కాలనీలో మనకి ఒక డూప్లెక్స్ హౌస్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి 3 హౌసెస్ ఉన్నాయండి. సో మీరు కనుక ఒక చక్కని బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది చూశారు కదా, అన్నీ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ హౌసెస్, మనకంతా కూడా కాలనీ ఎన్విరాన్మెంట్లో చాలా చక్కగా ఉంది. సో మీరు కనుక ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటిదే ఒక ప్రాజెక్ట్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం మినిమం 2.5 కోట్లు అవుతుందండి. సో అటువంటి ఒక చోట మనకి ఫుల్లీ ఫర్నిష్ చేసి, అంటే కబోర్డ్స్ అన్నీ కూడా చేసి మనకి సేల్ చేస్తున్నారు. ఇది చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ అలా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో మనకి మెయిన్ డోరు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ అండి. సో హాల్ ఉంది, డైనింగ్ ఉంది, అండ్ లోపల కూడా చూడొచ్చు మనకి వుడ్ వర్క్ చాలా నీట్గా చేశారు. సో ఇదంతా కూడా మనకి హాలు. సో ఇప్పుడు మనం హాల్లో టీవీ యూనిట్ కూడా చూసారు కదా, ఎంత విశాలంగా ఇచ్చారో, చాలా నీట్గా వచ్చింది వర్క్ మాత్రం. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ కమ్ కిచెన్ అండి. సో హాల్ చూసాం, హాల్ పక్కన మనకి డైనింగ్ కమ్ కిచెన్. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, కిచెన్లో కూడా మనకి మొత్తం ఎక్రిలిక్ మెటీరియల్తో చేశారండి. సో కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఎక్రిలిక్ చేశారు. మనకు చూడొచ్చు, ఆ షైనీనెస్ కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారండి. బెడ్రూము మనకు అగైన్ మనం కబోర్డ్స్ చూసుకోవచ్చు. కబోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చినాయి. అండ్ అలాగే మనకి పక్కనే బాత్రూమ్ కూడా, అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి టోటల్గా ఒక డూప్లెక్స్ హౌస్. కింద వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఉంది, పైన వచ్చేసి మనకి ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. సో టోటల్గా 3 బెడ్రూమ్స్. అలాగే మళ్ళీ పైన మనకి ఒక హాల్ కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్ హాల్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా, ప్రతి దాంట్లోనూ సీలింగ్ అన్నీ కూడా చాలా నీట్గా చేశారు. అండ్ ఇంటర్నల్గా కూడా వుడ్ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో డెఫినెట్గా మీరు రెడీ టు ఆక్యుపై హౌస్ కోసం చూస్తుంటే, అండ్ అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ బడ్జెట్లో చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇటువంటి ప్రాపర్టీస్ కావాలంటే డెఫినెట్గా ఐకాన్ రియల్ హోమ్స్ని వాచ్ చేయండి. చాలామంది చాలా ఫేక్ ప్రాపర్టీస్ పెడతా ఉంటారు. ఏదో మీకు 50 లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది, 10 లక్షల్లోనే ఫ్లాట్ వచ్చేస్తుందని. బట్ అవన్నీ నమ్మద్దు. డెఫినెట్గా మార్కెట్ అయితే మాత్రం అంత చీప్ మార్కెట్ అసలు లేదండి. మనకి ఏదైనా సరే ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మినిమం 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి. అదే అపార్ట్మెంట్ కావాలంటే 2 బెడ్రూమ్ అయితే ఒక 60 లక్షలు, 3 బెడ్రూమ్ అయితే 80 నుంచి 1 కోటి రూపాయలు. సో అవి మనకి ఎప్పుడు డీసెంట్ ప్రైసింగ్ ఫ్లాట్స్ అండి. మిగతా ఏవి చెప్పినా సరే మీరు కొనుక్కున్నా రేపొద్దున మళ్ళీ అమ్ముకోవడానికి కూడా కష్టపడతారు. సో డెఫినెట్గా ఒక డీసెంట్ ప్రైసింగ్ పెడితే మాత్రం మనకి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఇది చూసారు కదా, పైన వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ అలాగే పూజ రూమ్ వచ్చింది. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ అలాగే వెనకాల చూసారు కదా, మనకి ఇంకోటి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో ఒక కాలనీ ఎన్విరాన్మెంట్లో ఒక చక్కని డూప్లెక్స్ హౌస్ తీసుకుందాము ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. అండ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే కాలనీ ఎన్విరాన్మెంట్ మాత్రం అద్భుతంగా ఉంది. సో ఇటువంటి ఒక లొకాలిటీలో తీసుకుందాం అంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి.